హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనల్ని కష్టాలు పాలు చేసే 100 అలవాట్లు ఇవే. మహిళలు డబ్బును ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. తెల్లవారుజామున టైంలో వాకిలిని చిమ్ముకోవాలి. ఎందుకంటే లేటుగా నీళ్లు జల్లితే సూర్యుడు మొహాన నీళ్లు జల్లినట్టు ఉంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చేయకడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది. ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ప్రదోషకాలం. ధ్యానం, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేసి వంట చేయాలని, వంట ద్వారా రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం మారు దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అది శనిస్థానాలు అలా తెచ్చుకుంటే దరిద్రాన్ని మన ఇంటికి తెచ్చుకున్నట్లుగా అవుతుంది. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు తెచ్చుకోకండి. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుప వస్తువుల్లోకి నల్లటి నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ళు కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టలు ఉతికి శుభ్రం చేశాక వచ్చే మురికిని ఈరోజు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. చాలామంది కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబొట్టు లాంటివి తీసి విధించకూడదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు మొదటిన కుంకుమ మరియు కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తరువాత ఇంట్లో లైట్ వేసిన తరువాత ఆ ఇల్లు వాడడం అస్సలు మంచిది కాదు. రోలు, రోకలి, బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురను నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు, దేవుడి బొమ్మలకు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంట్లో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోకూడదు. తిన్న తరువాత ఒళ్ళు నువ్వు విరగకూడదు. పాచిముఖంతో అద్దం చూసుకోకూడరాదు. వికలాంగులను వేళాకోళం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. వంటికాలిపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం ఇంటికి వెళ్ళరాదు. చేతిగోర్లను కొరకరాదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. అరటి ఆకులు తేరాదు. సూర్యాస్తమయం వేళల్లో నిద్రపోరాదు. పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు
మడవలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దాన సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతల నిల్చొని భిక్షం వేయకూడదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. ఆ శుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసన పరులతో మూర్ఖులతో వాదోపవాదనములు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఒకరు మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు కలిగితే ప్రమాదం ఉంటుందట. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు. పగటిపూట భార్యతో కలవరాదు. పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి. పెళ్ళైన స్త్రీలు బుట్ట లేకుండా ఉంచకూడదు. నిద్రలేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్రలేచిన తరువాత పక్కన ఉన్న మడత పెట్టుకోవడం వల్ల దరిద్రం వస్తుంది. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించని గోర్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి. కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి రావడం వల్ల కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వల్ల దరిద్రం కలుగుతుంది. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మనసు అవుతాయి. నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలు వేసుకోవడం, చేతిగోళ్లను పళ్ళతో కొరకడం, చెట్టు కింద విసర్జన చేయడం, ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమను అలాగే ఉంచడం, విరిగిన వస్తువులను ఉపయోగించడం వలన శనిగ్రహ దోషాలు అనేవి కలుగుతాయి. గడపపై కూర్చోవడం, చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడం, ఇంట్లో తుప్పుపట్టిన పాతకాలం కప్పులను అలాగే ఉంచడం, విరిగిన దువ్వెనడము చీపురను కాళ్ళతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. ఇంటి ఆవరణంలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తరువాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది. కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు ఆడటము, దేవాలయము నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం, అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించరాదు. పైకప్పు, పైనుము తీయగాలను కట్టడము, తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం, ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడం, నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము, ఇంటి ముందు రాక్షసుడు ఫోటోలు ఉండడం, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఊడ్చడం, సూర్యోదయం వచ్చాక కూడా నిద్ర పోవడము, ఆవులు ఎద్దులు కాలితో తన్నడము, ఎదుటివారి పేదరికం చూసి వెగతాలు చేయడము, హత్యలు, ఇంటికి వచ్చేటప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం, శ్మశాన వాటికను అవ్వడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడు అప్పులు బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతారు. శనివారం తలస్నానం చేయకుండా ఉంటే శని దోషాలు కలుగుతాయి. మన మూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే దరిద్రం తాండవిస్తుంది. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. మీ ఇంట్లో పదే పదే పాలు పొంగిపోతూ ఉంటాయి. మీ ఇంట్లోకి ఏదో చెడు జరగబోతుందని అర్థం. గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకున్నట్టే. సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఇంటిని
శుభ్రం చేసిన తరువాత వచ్చే మురికి నీరు శరీరంపై పడకూడదు. చీకటి పడిన తరువాత, ఇంట్లో లైట్ వేసిన తరువాత ఇల్లు ఊడడం మంచిది కాదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుండి ఆకును తెంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో తొక్కకూడదు. ఇంటికి వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శించడం చెడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.